హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః కళ్యాణోత్సవం కర్మాంగం మమ. గృహస్థులు వారి యొక్క గోత్రాన్ని మనసులో స్మరించుకోండి. వారి పేరు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికలని ప్రార్థనని స్వామివారికి విన్నవించుకోవాల్సింది. సహ కుటుంబానాం సహ పరివారాణాం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహంకారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనందరం సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. చక్కనైనటువంటి స్వామివారు దివ్య లీలా వినోదుడై నేడు కళ్యాణ చక్రవర్తిగా మనందరికీ గోచరిస్తూ ఉన్నాడు. అదిగో ఈనాటి ఆర్జిత కళ్యాణోత్సవానికి విచ్చేసినటువంటి భక్తమహాశయులందరూ కూడా ఏకభావంతో భక్తమహాసంకల్పాన్ని అటు స్వామివారి ఇరుదేవేరుల యొక్క సంకల్పంతో ఈ యొక్క దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. అంతేగాక ప్రత్యేకంగా పరమ నిష్ఠతో వచ్చినటువంటి వారందరూ కూడా స్వామివారి పట్ల ఎంతో ప్రీతి పాత్రతతో ఉంటూ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్ర పోషిస్తూ చక్కగా ఈ యొక్క మహోత్సవానికి హాజరయ్యి ఉన్నారు. అదిగో రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నటువంటి మాలలను ధరించినటువంటి అయ్యవారు, అటు ఇరుదేవేరులు చక్కగా అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహం ఎలా ఉంటుందంటే కరుణారసమూర్తి తత్వాన్నంతా కూడా రంగరించుకొని అమ్మవారు ఎప్పుడు కూడా బిడ్డల పట్ల ఏ విధంగా ఉంటారో అలాంటి పుత్రవాత్సల్యంతో ఉంటారన్నమాట. అలాంటి పుత్రవాత్సల్యంతో ఉన్నటువంటి అమ్మవార్లు ఇరువురు కూడా చక్కనైనటువంటి స్వామివారి సరసన ఈనాడు కళ్యాణోత్సవంలో భాగంగా వైఖానస ఆగమోక్త రీతిగా ఈ అభిజిత్ లగ్నంలో నిర్వహించుకుంటూ ఉన్నటువంటి కళ్యాణోత్సవాన్ని మనందరం సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. ఇప్పుడు చక్కగా విశ్వక్షేణుల వారి ఆవాహనను మనం దర్శిద్దాం. అంతేగాక దేవీ దేవతలను, అనంత విశ్వంలో ఉండేటటువంటి దేవీ దేవతలను ఏ విధంగా ఆహ్వానం చేస్తూ ఉంటారు ఆ పద్ధతి, ఆ విధానాలు కైంకర్యంలో భాగంగా మనం వీక్షిద్దాం. ఓం నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాస ప్రభువు నేడు కళ్యాణ చక్రవర్తిగా మనందరికీ గోచరిస్తూ ఉన్నాడు. అంతేగాక కరకారాధనం కరిష్యే. ఓం ధారా సుప్తశివాంశు సర్వూర్దేశు అభయబ్రహ్మం దర్వాదేశే గణాంతాగం కరం కర్మ ఇదమాపస్వా శుధమా శాంతా శాంతమా శుభా శుధమా పూతా పదమా
पुण्याफुणमामेध्यामेध्यतमां तां दृशाः पुता ब्रह्मपौत्रेण पुता सूर्यसरस्वै आपो वायुं सर्वं विश्वाभूतान्यपः प्राणवापः पशुवापो नमापो सम्राडापो विराडापो स्वराडापो छन्दाविश्वापो ज्योतिविश्वापो ज्योतिविश्वापो सत्यमाप सर्वादेवतापो भूर्भस्वरापोम् अस्मिन् कुम्भेङ्गा सरिद्रावाह्यभि यदैस्तम्रणे सहस्रज्ञाः पाठाविदाः पुत्रा येभ्योन्द्रसतविष्णुष्य देवामुञ्चन्तमत स्वस्य वरुणमावाहयामि प्रेसमावाहयामि रिक्ताम्बरमावाहयामि यादस्मृतिमावाहयामि वरुणान्मः वरुणस्यैदमासनम् वरुणान्मः इदं पाद्यं समर्पयामि इदमर्घ्यं समर्पयामि इदमार्जुं समर्पयामि यते प्रतस्त्रोत्र्याभरणपुष्पगन्धधूपदीपालङ्कारार्थाः इमेक्षता सर्वोपचाराः सर्वतीर्थ्यं पुण्यं भावनं सर्वकारणं विष्णुपादोद्भवं शुद्धं सर्वमङ्गलदायिन कर्षमानुसकर्मणा निर्घ्नं समाप्यर्थं विश्वक्सेनाराधनं करिष्ये विश्वक्सेनन्दुर्बाहुं शङ्खचक्रसंनितं व्याप्तिं सङ्केतं शुष्पर्धवाहनं पूर्वाषाढोद्भवं देवं दक्षिणामुखमुच्येत् ओम आग्नेयस्माद्दामेत्ताशे दातं मितोत्सम्भवः वैराजन्ते सुतन्नत्तां प्रेषां दिशब्दानाम्नादिः आमे स्थान्दिनान् दातु ओम भू पद्माकारणे सक्सेनमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि तत्तत्तीं सूत्रवतीमावाहयामि वामे ज्यामावाहयामि तत्तत्तीर्थसक्सेनस्यैदमासनं विश्वक्सेनान्मः इदं पाद्यं समर्पयामि इदमर्घ्यं समर्पयामि इदमार्घ्यं समर्पयामि सर्वोपचारार्थम् अक्षतान् समर्पयामि विश्वक्सेन स्मृतो राजा भगवान् सर्वकर्मणा तस्मान्यानुभासिता कर्मणान् विघ्नशान्ते आरम्भे करुणान् पुष्टिविघ्नान् समाप्य कुर्यात् स्वर्वारस्य विश्वक्सेनस्य पूजनं भगद्रज्ञातः पुण्यः पुण्यहं वाचयिष्ये ओं वाचतां सपुण्याहं करोमि कुरुष्वास्तप्रोक्षतम् अस्तु प्रजापतिप्रेतां प्रेतां भगवान् प्रजापतिः शाम्यन्तु घोराणि शाम्यन्तु पापान् शाम्यन्त्वा इतिः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापान् शाम्यन्त्वा इतिः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापान् शाम्यन्त्वा इतिः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि ॐ मदो देवाः मन्त्रदो विष्णुचक्रमे पृथिव्याः सप्तधाभिः इदं विष्णुचक्रमे त्रयधानि देवदौ समूढमस्वागुंसरे त्रीणि पदाविचक्रमे विष्णुगोपादाभ्यः ततो धर्माणि धारयन्ने विष्णोः कर्माणि पश्येत आवृतानि वसुसै इन्द्रस्य सखाः तद्विष्णोः परमं पदं सदा पश्यन्ति सूर्यः दिवि वचक्षुरा तदं तद्विप्रासो वन्यवोजार्ध्रवागं तत्सविन्दते विष्णोर्यत्परमं पदं द्रविणोदा द्रविणसुस्थिरस्य द्रविणोदा सरस्य प्रहिंसते द्रविणोदा वीरविदेशन्नो द्रविणोधारास्ते दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तद्दत्कुर्वता भविष्यं यदा वै सूर्योदयति नक्षत्रन्नेति यावत् तत्सूर्यो गच्छेति अथ धन्यं पश्येति तावत् गुरुर्यत्कार्ये स्यात् पुण्याः योगृते ओं भूहतिपुराष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्कर्माङ्गं स्थाण्डिलपरिपरिस्नास्वतन्त्रविषितं शान्तत्वं स पुण्यावाचर्मणि पुण्याहं भ्रवन्तोः भ्रवन्तु पुण्यां कर्मणोऽस्तु करुणा पुण्यां भ्रवन्तोः भ्रवन्तु पुण्यां कर्मणोऽस्तु करुणा पुण्यां भ्रवन्तोः भ्रवन्तु पुण्यां कर्मणोऽस्तु स्वस्तिरेन्द्राद्धस्वस्तिनः पूषा श्वेदाः स्वस्तिनस्तारश्वरिष्ठेमिः स्वस्तिना बृहस्पतिर्ददातु ओं भूहतिपुराष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्कर्माङ्गं स्थण्डिलपरिपरिस्नास्वतन्त्रविषितं शान्तत्वं स पुण्यावाचर्मणि स्वस्तिं भ्रवन्तोः भ्रवन्तु करुणे स्वस्ति करुणा स्वस्तिं भ्रवन्तोः भ्रवन्तु करुणे स्वस्ति करुणा स्वस्तिं भ्रवन्तोः भ्रवन्तु करुणे स्वस्ति वृद्ध्यासाभ्येनं संसद्यां तन्देवं तथेन्नोऽस्तु अनुराधान् हविषा वृद्धयन्तः शतञ्जीवयं सदस्य वीराः ओं भूहतिपुराष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्कर्माङ्गं स्थण्डिलपरिपरिस्नास्वतन्त्रविषितं शान्तत्वं स पुण्यावाचर्मणि वृद्धिं भ्रवन्तोः भ्रवन्तु कर्मर्दतां कर्मवृद्धिं भ्रवन्तोः भ्रवन्तु कर्मरुद्धतां करुणार्द्धिं भ्रवन्तोः भ्रवन्तु कर्मरुद्धतां वृद्धिः समृद्धिः पुण्या समृद्धिः आपोहिष्टामयोभोस्थानमुर्जिदादना महेरणाय चक्षे यवस्सोदमानदस्तस्य भार्यतेन उषतीरिव मात्रः तस्माहरङ्गमावो सक्ष्याय जन्मतः आपो जनेथा जनः हिरण्यवर्णाश्च पावकायास् जातः कस्य भोजाः सुन्दरः अग्नियागर्भन्धद्रैवरूपास्तानः भस्यगुश्चाना भवन्तु पवमानस्य वर्जनः पवित्रेण विचरिणिः यः पोता सवनात्मा पुनन्तमादव जनाः पुनन्तमनवधिया पुनन्त विश्वायवः जातवेदः पवित्रवति पवित्रेण पुनाहिमा अग्ने कृत्वागतमृणु येन देवाः पवित्रेण आत्मानं पुनदेशाः तेन सहस्रधारेण पवमान्यः पुनन्तमां प्राजापत्यं पवित्रम् शतोद्यां हिरण्यं तेन ब्रह्मविदाभयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्य निते सहमाप्नातु सोमस्वस्त्यावरणसमीच्याः
यमो राजा प्रमणाभिप्नात्मा जातवेदामोद्यन प्राप्नातु तच्छयोरावृणीमहे गाते यज्ञाय गाते यज्ञवधे दैवीः स्वस्तिरस्त्रः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जगातभेषणं शन्नोस्तद्वदेः शञ्चतुष्पदे ॐ शान्तिः 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 प्राच्याहान्ति देवार्तिकामाद्यन्तां दक्षिणाजान्ति स्मासाः पुत्रामाद्यन्तां प्रतीच्याहान्ति शकलाः पशुवामाद्यन्ताम् उदैः च दिशाभोषदे वनस्पतिमाद्यन्तां योर्ध्वायाः मिदेग्नः संवत्सरो यज्ञवधर्माद्यन्ताम् अथो धराधरे नागेभ्यमाद्यन्ताम् वास्तवः स्पदे प्रजानि यस्मान् स्वावेशानमेव भवानः यत्तेमहे प्रदण्डस्वस्ने सञ्चदुष्पदे वास्तवः स्पदे सक्मया संददाते सक्षिमहि तैरण्यागात्मत्याः आभक्षेमत्यो गेरन्नो यूयम्बादस्तविस्सदानः अमीवः वास्तवः स्पदे विश्वारूपाण्याभिसन्ने प्रकाशसेवयेदनः तमः कदं वसति वीतशोको धातुप्रसादान् महिमानिमीशं सप्त प्राणाः प्रवन् सप्ताः सप्ताक्षः समिदः सप्तरिष्पाः सप्तैमे लोकाय चरन्ति प्राणा गुहास्यां निहिताः सप्त सप्त वृणान्मः सक्सेनान्मः पुनः पाद्यान् समर्पयामि वृणान्मः सक्सेनान्मः यथा भासा गुडाभारनिवेदयान्ताम्बूलं समर्पयामि स्वर्णपुष्पदक्षिणां समर्पयामि वृणान्मः सक्सेनान्मः शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఇప్పుడు చక్కనైనటువంటి విశ్వక్షేణుల వారు అంటే జయాసుత్రవతి సమేతంగా విశ్వక్షేణుల వారు సర్వ సైన్యాధ్యక్షాధికారం వహించేటటువంటి స్వామివారి పట్ల ఎంతో వినమ్రతతో నడుచుకునేటటువంటి ఒక దివ్యమైనటువంటి శక్తి స్వరూపం. అలాంటి విశ్వక్షేణుల వారిని ఆవాహన చేసి అదేవిధంగా నిత్య సూర్యగణాలలో ఒక్కడైనటువంటి విశ్వక్షేణుల వారు అదేవిధంగా ఇంద్రదేవుణ్ణి, వాయుదేవుణ్ణి, మిత్రదేవుణ్ణి, మరుత్తులు సృష్టిలో ఉండేటటువంటి ప్రకృతి సంబంధించినటువంటి దేవీ దేవతలందరినీ కూడా ఆహ్వానించేటటువంటి విధానం ఎంతో చక్కగా ఉంటుంది కదా. అందుకనే విష్ణు సహస్రనామాల్లో కూడా వాసుదేవః అనేటటువంటి నామంతో స్వామివారిని కీర్తించడం జరుగుతూ ఉంటుంది. వాసుదేవః అంటే వసించి ఉన్నటువంటి వాడు, అష్టవసువులు అంటూ ఉంటారు కదా, తాము వసిస్తూ వసింపజేసేటటువంటి శక్తి కలిగినటువంటి వారు, వారిని మాత్రమే ఇక్కడ వసించి ఉండేటటువంటి తత్వం కలిగినటువంటి వారిని, వసింపజేస్తూ ఉండేటటువంటి తత్వం కలిగినటువంటి వారిని, వాళ్ళను మాత్రమే వసువులు అంటూ ఉంటారు. అందుకనే ఇక్కడ వాసుదేవః అనేటటువంటి ప్రత్యేకమైనటువంటి నామంతో స్వామివారిని కీర్తిస్తూ ఉన్నారు చక్కగా. అందుకనే తాము వసిస్తూ వసింపజేసేటటువంటి వాడు కాబట్టి పరమాత్మ ఎంతో చక్కనైనటువంటి దివ్యమైనటువంటి నామంతో కీర్తించబడుతూ ఉన్నాడు. అంతటను నిండియున్నవాడై వాసుదేవః అని కీర్తించబడుతూ, వాసుః అనగా వసించువాడు, దేవః అనగా ప్రపంచముతో క్రీడించువాడు, రాక్షసులను జయించినటువంటి వాడు, సృష్టి స్థితిలయాదులను సాగించువాడు, ప్రకాశించువాడు, కీర్తించబడువాడు. ఈ విధముగా వాసుదేవుడు వాసురూపుడు దేవుడై ఉండట చేత వాసుదేవుడాయను. ఛాదయామి జగత్ సర్వం భూత్వా సూర్య ఇవాంశుభిః సర్వభూతాదివాసశ్చ వాసుదేవస్తతః స్మృతః. నేను సూర్యుని వలె నా దివ్య కిరణములచే జగత్తును కప్పివేయుచున్నాను. నేను సర్వభూతములలో ఉన్నవాడనై వాసుదేవుడనని స్తుతించబడి తిని అని మహాభారతంలో ఉన్నటువంటి వాక్యాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంతేగాక ప్రకృతి సంబంధించినటువంటి వస్తు ద్రవ్యాలన్నిటినీ కూడా సంప్రోక్షణ అనేటటువంటి పద్ధతి ద్వారా పంచమృతిక పాలికలలోకి నవధాన్యాలను, పువ్వులను, అక్షతలను, తులసి దళాలను సమంత్రపూర్వకంగా సంప్రోక్షణ పద్ధతి రీతిలో వాటిని శుచీకరణ చేసి సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని మనం సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. చక్కగా ఏడుకొండలవాడ ప్రతిసర పూజాంచ కరిష్యే షణ్ణోన్ధత్తాంతో సౌర్జాత్తాం స్వయంభురకేం తేం దాయ నాగరాజమావాహయామి, శాస్త్రీషమావాహయామి, శేషమావాహయామి, అనంతమావాహయామి. ప్రతిసరదేవతాభ్యో నమః. ఇదమాసనం, ఇదం పాద్యం సమర్ప్యామి, ఇదమర్ఘ్యం సమర్ప్యామి, ఇదమాచ్యం సమర్ప్యామి. సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి.
హరి ఓం. స్వస్తి నః మేధాం విష్ణునాభగ స్వస్తి దేవేంద్రనమః స్వస్తి పూషాం సర్వదాతన స్వస్తి ద్యావాః పృథివీ సుచేతనాః స్వస్తయే వాయుబ్రాహ్మణే సోమం స్వస్తి భువనస్య బృహస్పతిం సర్వగణం స్వస్తే స్వస్తే ఆదిత్యాసో వందనః విశ్వే దేవానో అద్యా స్వస్తే వైశ్వానరో వసూరజ్ఞ స్వస్తే దేవాః వంత్రివः స్వస్తే స్వస్తినోర్ద్రః పాత్తం వసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి వత్రేవతి స్వస్తినేంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నః ఇదే కృధి స్వస్తి బంధామనుచరేమ సూర్యాచంద్రమసామివ పునఃతదాఘ్నదా జానదా సంగమేమహి స్వస్తైనంతారక్షమృష్టనిం మహద్భూతం వాయసం దేవతానాం అసూరజ్ఞమింద్రాసకం సమత్సు భ్రాజ్యసో నాభం వారుహేమ అంహోం చ మాంగిర సంజయం చ స్వస్త్యాత్రయం మనసాతార్క్షం ప్రేతపానిశరణం ప్రపద్యే స్వస్సం బాధే శుభయన్నోస్తు శుభగం శుభం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాస ప్రభు నేడు చక్కగా కళ్యాణ కంకణధారను నిర్వహించుకునేటటువంటి విధానాన్ని ఇప్పుడు మనం గమనించబోతూ ఉన్నాం. అలనాటి త్రేతాయుగపు శ్రీరామచంద్రుడే నేడు వెంకటేశ్వరుడై మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. పరమాత్మ ఎలాంటి గుణాలతో దర్శనమిస్తూ ఉన్నాడు అని అంటే, ఈ భూలోకంలో ఇప్పుడు సద్గుణ సంపన్నుడైనటువంటి వాడు, అత్యంత పరాక్రమవంతుడు, ధర్మం సునిశితంగా తెలిసినటువంటి వాడు, కృతజ్ఞతాభావం పునికిపుచ్చుకున్నటువంటి వాడు, సత్యవ్రతుడు, చెక్కు చెదరని సంకల్పం గలవాడు, ఆదర్శప్రాయమైనటువంటి నడవడిక కలిగినటువంటి వాడు, సకల ప్రాణులకు హితం చేకూర్చేటటువంటి వాడు, సకల శాస్త్ర పారంగతుడు, అసాధ్యాలను సుసాధ్యం చేయగల సామర్థ్యుడు, ఎవరిని చూడడానికి మాత్రం దేవతలు సైతం సర్వులు సైతం ఇష్టపడతారో అట్లాంటి పరాక్రమం సత్శీలం కలిగినటువంటి వాడు, ఇంద్రియ సంయమం గలవాడు, కోపాన్ని అధిగమించినటువంటి వాడు, ప్రశస్తమైన కాంతివంతుడు, అసూయారహితుడు, యుద్ధంలో కోపం వస్తే దేవతలు సైతం గడగడలాడేటటువంటి భయం కలిగించేటటువంటి వాడు. అలాంటి దివ్యమైనటువంటి పురుషోత్తముడు, ఆత్మాభిరాముడైనటువంటి ఆత్మానందకారకుడైనటువంటి ఆత్మారాముడు నేడు వెంకటారాముడై, వెంకటరమణుడై, వెంకటరాముడై మనకు దర్శనమిస్తూ ఉన్నాడు పరమాత్మ. అలాంటి తేజోమూర్తి ఇప్పుడు కళ్యాణ కంకణ ధారను నిర్వహించుకుంటూ ఉన్నాడు చక్కగా. అంతేగాక స్వామివారు ఎలాంటి విశేషాలతో ఉంటారు అంటే, ఇదిగో ఇలా ఉంటుంది అని చెప్పడానికి వీలుగా లేనట్లుగా పరమాత్మ అన్నింటి యందు దర్శనమిస్తూ సకల సౌశీల్యాలను తానే నిర్వహించుకుంటూ తానే దివ్యత్వాన్ని చేకూర్చినటువంటి వాడై పరమ సౌశీల్యవంతుడైనటువంటి పరమాత్మ నేడు కళ్యాణ చక్రవర్తిగా మనకు గోచరిస్తూ ఉన్నాడు. అంతేగాక ఎలాంటివాడు, ఇక్ష్వాకు వంశంలో ఉద్భవించి రాముడు అని జనులచే పేర్కొనబడుతున్నాడు. ఆయన జితేంద్రుడు. జితేంద్రియుడు అంటే ఇంద్రియాలను జయించినటువంటి ఆత్మారాముడు. నేడు అయోధ్యారాముడు 2వ వార్షికోత్సవం కూడా నేడు జరుగుతూ ఉన్నది. జనవరి 22వ తారీఖు నేటికి 2వ వార్షికోత్సవం కూడా నేడు నిర్వహించుకోవడం విశేషం. అందులో భాగంగా అయోధ్య రాముణ్ణి గుర్తు చేసుకుంటూ నేడు ఆ రాముణ్ణి ఆత్మారామునిగా, వెంకటరమణునిగా, వెంకటరామునిగా మనం దర్శిస్తూ ఉన్నాం చక్కగా. అలాంటి పరమాత్మ ఇక్ష్వాకు వంశంలో ఉద్భవించి రాముడు అని జనులచే పేర్కొనబడుచు ఆయన జితేంద్రుడై, అత్యంత పరాక్రమశాలి, ప్రశస్తమైన తేజస్సు గలవాడై, సాక్షాత్తు నారాయణ స్వరూపుడని లోకులచే కీర్తించబడుతున్నటువంటి వాడై, సమస్తాన్ని తన వశంలో ఉంచుకున్నటువంటి వాడై, కుశాగ్రబుద్ధి, నీతి తప్పని వాడు, సకల శాస్త్రాలలో పాండిత్యం ఉన్నటువంటి వాడై, అఖండ ఐశ్వర్యం గలవాడై, శత్రువులను ఇట్టే రూపుమాపు గలవాడై, ఉన్నతమైన మూపు గలవాడై, బలిష్టమైన బాహువులు గలవాడై, శంఖం పోలిన కంఠం కలిగినటువంటి వాడై, ఉన్నతమైనటువంటి చెక్కిళ్ళు కలిగినటువంటి పరమాత్మ నేడు కళ్యాణ చక్రవర్తిగా మనందరికీ దర్శనమిస్తూ ఉన్నారు. ఆత్మారాముడు విశాలమైన వక్షస్థలం గలవాడు, గొప్ప ధనుస్సు గలవాడు, వెలుపలకు కనిపించని మూపుల సంధి ఎముకలు గలవాడు, కామక్రోధాది శత్రువులను అదుపులో ఉంచినటువంటి వాడు, సాచినప్పుడు మొకాళ్ళ వరకు వ్రేలాడు దీర్ఘ బాహువులు కలిగినటువంటి వాడు, సులక్షణాలతో ఒప్పారే శిరస్సు నుదురు గలవాడు, రాజసం ఉట్టిపడే నడక సంతరించుకున్నటువంటి వాడు. అట్లాంటి ఆత్మారాముడు వెంకటరాముడై దర్శనమిస్తూ ఉన్నాడు పరమాత్మ. కాబట్టి కళ్యాణ చక్రవర్తిగా
కొన్ని లక్షణాలకు కట్టుబడి, కొన్ని సంకల్పాలకు కట్టుబడి, ధీశక్తి సంపన్నుడై, ఓజోశక్తి సంపన్నుడై, వీర్య శుల్కుడై, నేడు చక్రవర్తికైనటువంటి పరమాత్మ, ఎల్ల లోకాలను శాసించేటటువంటి పరమాత్మ మనకు మామూలు సాధారణమైనటువంటి ఒక విగ్రహ స్వరూపంగా సాక్షాత్కరిస్తూ, విగ్రహం నుంచే సమస్త బ్రహ్మాండాలను శాసించేటటువంటి కేంద్ర బిందువుగా తాను మనకు ప్రతిస్పందిస్తూ దర్శనమిస్తూ ఉన్నాడు అంటే సామాన్యమైనటువంటి విషయమా? కాబట్టి అత్యున్నతమైనటువంటి మానవ జన్మ, అతి దుర్లభమైనటువంటి మానవ జన్మను పండించుకోవడానికి దివ్యమైనటువంటి పరమాత్మ నామస్పర్శ, నాదస్పర్శగా మారి మనందరినీ కూడా ఉద్ధరించేటట్లుగా మనల్ని తీర్చిదిద్దుతాడు ఆత్మారాముడు. అలాంటి పరమాత్మను వేడుకుంటూ ఓం నమో వెంకటేశాయ అని మనసారా భక్తితో పిలిస్తే స్వామివారు పలుకుతారు. ఓం నమో వెంకటేశాయ. పాప్మానం భజమానస్యంతు శివానస్సంతు ప్రదర్శనామతాపృతోకసాత పూతహ్యదనేన సౌమ్య కృణధ్వగం ఋషణా హోతకం చది అష్టాబంధకం ఋషణాపితోహరం జేన దేవాసోజనేన విష్క్రియా జాతవేద భువనశ్రేతే హింసతపసోజ్య నిశ్యతే అగ్నిమశ్రద్ధాదివ్యవాగం ఉపాపరోహ జాతవేద పునస్తం దేవేభ్యో వ్యమణ ప్రజానన్ ఆయుః ప్రయాగం రేమస్మాశ్రోణి అజ్ఞాయాహి వీతే గృణానో విదాతి నిహోతా సత్సవిరిషి ఐతేన మన్యస్వ హనుమతేన మన్యస్వ సరస్తేన మన్యస్వ దేవసవిత ప్రసవ బ్రహ్మజజ్ఞానం బ్రహ్మసాధీమస్రచ వేనావః సబుద్ధ్యా మాసవిష్టా సశ్చోనమత శివ ఓం భూ బ్రహ్మాణమవాహయామి ఓం భూ ప్రజాపతిమవాహయామి ఓం స్వ పితామహమవాహయామి ఓం భూర్భువః స్వః హిరణ్యగర్భమవాహయామి బ్రహ్మస్యేదమాసనం సోమో ధేనుగం సోమర్వంతమాస సోమో వీరం కర్మణిం దాతు సాధన్యం ఠగం సభయం పితృశ్రవణం యదా తస్మై ఓం భూ సోమవాహయామి ఓం భూరజ్ఞాంగమవాహయామి ఓం స్వ ఇందుమవాహయామి ఓం భూర్భువస్చంద్రమవాహయామి సోమస్యేదమాసనం బ్రహ్మణ్ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావృద్ధ్యత్తన్నాగసృష్టేజమానోస్తు సప్తర్షీనాగం సుతాం మిత్రులస్తత్రిమం యజ్ఞం యజమాంసతే ఓం ప్రోక్ష సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావృద్ధ్యత్తన్నాగసృష్టేజమానోస్తు సప్తర్షీనాగం సుతాం మిత్రులస్తత్రిమం యజ్ఞం యజమాంసతే ఓం ప్రోక్ష పవిత్రే స్థ వైష్ణవ్యే స్థ యజ్ఞే స్థ వాయుభూతే స్థ విష్ణుర్మనసా భూతే స్థ యజ్ఞస్య పావనే స్థ పరశిరసి పవిత్రే స్థ వైష్ణవ్య దేవసవిధప్రసపృణాత్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసోత్సూర్యసరస్మిరాపో దేవీరగ్రే భువగ్రే భువగ్రిం యజ్ఞం నేతాగ్రే యజ్ఞమతిం దత్తయుష్మానింద్రోన్ తూర్యే యూయమింద్రనిధ్వం తూర్యే ప్రోక్షదాస్థ విష్ణవే నమః విష్ణోస్తు దేవేభ్యः విష్ణోస్తు భోసి श्रुतासी घृतासी ध्रुवासी तारुणासी वानस्पत्यो देवेभ्यः सन्दस्व ब्रह्मण्णभः प्रणेष्यामि यजमानमातं मिच्छा प्रणयज्ञं देवतापद्ध्यत्तन्नागस्य यजमानोऽस्तु सप्तर्षीनागं सूतां मित्रलगस्तत्रिमं यज्ञं यजमांसते ओं प्रणय सोमापः प्रणेष्यामि यजमानमातं मिच्छा प्रणयज्ञं देवतापद्ध्यत्तन्नागस्य यजमानोऽस्तु सप्तर्षीनागं सूतां मित्रलगस्तत्रिमं यज्ञं यजमांसते ओं प्रणय प्रणयतु सौ प्रणयत्वापो देवी प्रणयानि यज्ञं सगं साधयन्तिनः दक्षप्रणयतो ब्राह्मीण तीर्थेन प्रजातमवाहयामि इन्द्रं ब्रह्माणमवाहयामि इन्द्रमवाहयामग्निमवाहयं सोमवाहयामि अग्निमवाहयं सोमवाहयामि अग्निसोममवाहयामि प्रजातमवाहयं ब्रह्माणमवाहयामि इन्द्रमवाहयं वसूनवाहयं मर्तमवाहयं रुद्राणवाहयामि अपोपस्पृश्य ओं श्रीविष्णुमवाहयामि ओं बृहस्पतिमवाहयं मित्रमवाहयं वर्णमवाहयं ऐत्यानवाहयं अश्विनामवाहयं पुषणमवाहयामि कक्षमावाहयामि कक्षदेवता सोमवाहयामि औपासनयज्ञमावाहयामि यज्ञदेशान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतेष्टनभामि इन्द्राष्टनभामि ज्ञेष्टनभामि सोमाष्टनभामि ज्ञेष्टनभामि सोमाष्टनभाग्नि सोमाहाभ्याण्डष्टनभामि प्रजापतेष्टनभामि ब्रह्मणेष्टनभामि इन्द्राष्टनभामि वसुभ्याष्टनभामि मरुद्भ्याष्टनभामि रुद्रेभ्याष्टनभामि अपोपस्पृश्य ओं श्रीविष्णवेष्टनभामि मित्राष्टनभामि वरुणाष्टनभामि आदित्यभ्याष्टनभामि यस्यभ्याण्डष्टनभामि पूष्णेष्टनभामि कक्षाष्टनभामि सोमाष्टनभामि औपासनयज्ञाष्टनभामि यज्ञदिष्वेभ्यो देवेभ्यष्टनभामि सर्वदेवेभ्यष्टनभामि आद्यन्त्रप्रतिश्रयामि चरुन्द्रप्रतिश्रयामि यज्ञे ज्योतिषि समिति स्वाहा अमृतमस्वारणमसि अन्तर्दमक्ष अन्तर्धारातयः प्रतिष्ठारातयः चिक्वस्वाम्नात्वच्छिद्रेण पवित्रेण वसोत्सूर्यसरस्वती स्वाहा वाक्पतिस्वाम्नात्वच्छिद्रेण
పవిత్రేణ వసోత్ సూర్యసరస్వతి స్వాహ దేవస్తా సవితా పునాత్ త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసోత్ సూర్యసరస్వతి స్వాహ మూలాగ్రాభ్యాంకృతం స్పర్శయిత్వా అధ్యక్ష అక్షత ఆజ్ఞాన్ చరుభిః అక్షత చరుభిర్మామే జ్యేష్ఠగా దినస్తంత్రేకాచ శతంచ సహస్రం చాయుతం చ నీతం చ ప్రేతం చ అర్బుదం చ నిర్బుదం చ సముద్రశ్చ చింతాంతశ్చాపరాధ క్షేమామే జ్యేష్ఠగా దినవస్తంతు ఇంద్రాయ నమః అగ్నయే నమః శివాయ నమః నిరుతే నమః వరుణాయ నమః వాయువే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః బ్రహ్మణే నమః సోమాయ నమః అగ్నేయ నమః జాతవేసే నమః సహోసే నమః విరప్రసే నమః పంకరాసే నమః విసర్పణే నమః వైశ్వానరాయ నమః అగ్నిపురుషాయ నమః అయితేన మన్యస్వ హనుమతేన మన్యస్వ సరస్తేన మన్యస్వ దేవతపస్వ షష్ఠిసహస్రాహాని తమక్షమర్భదమానయా అంత్యత్మాత్మాజాద్వేదస్య నేతస్య వతేజాస్మాన్ ప్రజాపశుబ్రహ్మోత్సేన అన్నాద్యేన సమేధయా అస్మిన్ ఔపాసనాఖండే బ్రహ్మణ్ సంవిద్ధం ఆధాస్సే ఆధస్వ సమేధయ స్వాహ వాయువ్యాదాగ్నేయాంతం ప్రజాపతే స్వాహ నిత్యాదిశానంతం ఇంద్రాయ స్వాహ అగ్నేయ స్వాహ సోమాయ స్వాహ యుక్తో వహజాతవిదపరస్సాదగ్నే దగర్మక్రియమాణం యథేదం తం విషగ్భేజసాసికత్తాత్వయాగాశ్వాన్పుషాత్ సనిమ స్వాహ యాతిరస్య నిమతి హంవిధర్ణీయతి తాంతాధారయామగ్గు స్వాహ సంభ్రాదిన్యే దివ్యై స్వాహ ప్రసాదిన్యే దేవ్యై స్వాహ ఓం భూ స్వాహ ఓం భూ స్వాహ ఓం స్వ స్వాహ ఓం భూర్భో స్వ స్వాహ సత్యేన త్రాభిహార్యాంతస్తే పక్షీయ అగ్నేయ స్వాహ సోమాయ స్వాహ అగ్ని సోమాభ్యాగ స్వాహ ప్రజాపతయ స్వాహ ఇంద్రాయ స్వాహ వసుభ్య స్వాహ మరుభ్య స్వాహ రుద్రేభ్య స్వాహ అభోపస్పృశ్య ఓం శ్రీ విష్ణవే స్వాహ బృహస్పతయ స్వాహ మిత్రాయ స్వాహ వరుణాయ స్వాహ ఐత్యేభ్య స్వాహ శుభ్యాయ స్వాహ పూష్ణే స్వాహ క్షాయ స్వాహ క్ష సోమాయ స్వాహ ఔపాసన యజ్ఞాయ స్వాహ యజ్ఞదిశ్వేభ్య దేవేభ్య స్వాహ సర్వదేవేభ్య స్వాహ ద్రవ్యాభిగాజ్య సర్వం సావిత్ర్యా గృహీత్వా వ్యాహుతిర్జ్యోతి ఓం భూ స్వాహ ఓం భూ స్వాహ ఓం స్వ స్వాహ ఓం భూర్భో స్వ స్వాహ ఐతేన మగస్థాః హనుమతేన మగస్థాః సరస్తేన మగస్థాః దేవసవితాః ప్రాసామీః ఓం భూః అతిపురోత్తష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం ఆఘార హోమాంతే స్వరమంతర్యాదరణాత్ ప్రాయస్తార్థం అతో దేవాయ వైష్ణవం కరిష్యే తేన మన్యస్వ హనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవతపస్వ ఓం మతో దేవాః మంత్రతో విష్ణుచక్రమే పృథివ్యా సప్తధాం విశ్వాహ ఇదం విష్ణుచక్రమే త్రేధాన దేవతం సమోఢమస్వాం సురే స్వాహ త్రీణిపదావిచక్రమే విష్ణుగోపాదాభ్యా తతో ధర్మాణి ధారయన్ స్వాహ విష్ణోః కర్మాణి పుసేదోః వృతాని పుస్పసే ఇంద్రస్య సఖా స్వాహ తద్విష్ణోః పరమం పదం సదా సంసూర్య దివ్యవజక్షరాతగ్ స్వాహ తద్విప్రాసో వన్యమోజాధ్రవాగం దత్సవిందతే విష్ణోర్జత్రం పరగ్ స్వాహ ఓం భూ స్వాహ ఓం భూ స్వాహ ఓం స్వ స్వాహ ఓం భూర్భో స్వ స్వాహ ఐతేన మగస్థాః హనుమతేన మగస్థాః సరస్తేన మగస్థాః దేవసవితః ప్రాసామీః అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక మోదముతోనొక మాని మొదల బోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక మోదముతోనొక మాని మొదల పోసిన నీరు పాదుకొని కొనకెక్కి
ఫలించుగాక. ఆదిమూలమగు హరి ఆతుమ సేవించక, ఆదిమూలమగు హరి ఆతుమ సేవించక, ఏ దైవములగన్నానేమి సెలవు. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక, ఇతరుల వేడుకొంటేనేమి గలదు. అతడు లక్ష్మీకాంతుడన్నియు ఒసగుగాక. తల్లి భుజించిన వెల్ల తగు గర్భము శిశువుకు ఎల్లగాగ పరిణామమిచ్చుగాక. తల్లి భుజించిన వెల్ల తగు గర్భము శిశువుకు ఎల్లగాగ పరిణామమిచ్చుగాక. ఉల్లము లోపలి హరికొసగని పూజలెల్లా, ఉల్లము లోపలి హరికొసగని పూజలెల్లా, వెళ్ళి చింత పంటి వల్లే వృధా వృధా. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక, ఇతరుల వేడుకొంటేనేమి గలదు. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక. ప్రతిష్ఠితానాం అతల వితల సుతల నితల ప్రతల మహాతల సాతల తలాతల సప్తపాతాళాక్ష సప్తలోకానాం మూర్ధభాగే భూలోక భోర్లోక సువర్లోక మహర్లోక జనాలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అధోభాగే మహానాళాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్ర ఫణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంతు సార్వభౌమ సుప్రదీకాఖ్యాష్టదిగ్దండి సుండాదండోత్తంబితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవత్తలకావతి యశోవతీత్యష్టదేవభ్రీ విరాజితే ఇంద్రాగ్నేయమనురుద్యవరుణవాయు కుబేరీశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోక చలవలైతే లవణేక్షసరా సర్పదక్షేణ శుద్ధోదకాఖ్య సప్తాన్నోపరిభృతే జంబూప్లక్షకుచక్రం చ సగదాన్మలి పుష్కరాకాఖ్య సప్తద్వీపద్వీపతే మాహేంద్రమలయ సహ్యదృక్తమదృక్తమద్యంజపర్యాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కింపురుషహారే లాభితభద్రాశ్వకేతుకమాలక రమణక కురువర్షాఖ్యన వర్షాణం మధ్యే భరతవర్షే మహాసరోరహాకార పంచాశత్కోటియోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాः పూర్వదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే మమ అనేక జన్మసు హ్య జన్మని చ ఏతక్షణపర్యంతం బాల్యౌవనకౌమారవార్ధికేషు రాశిప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశపూర్వేషాం దశాపరేషాం మత్తంశానాం మాతృంశానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహితరామాత్ సంఘాతప కాళసూత్రాది విదేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్యాత్తరైः సూర్యమండలపర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావసాని ఏకైకతిలావర్షక్రమేణ సర్వరాక్షపకృసంహితకాలే శ్రీహరిలోకే నివాసిద్ధ్యర్థం త్రినిగుణ అగ్నిష్టామతిరాప్తాప్తోర్జామశాంతవన వాజపేయ పౌండరీకాశ్వమేధాది శతక్కద పుణ్యఫలావాత్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్య చతుర్విధమోక్షఫలసిద్ధ్యర్థం పరవ్యూహ అంతర్యామి అర్చావతార స్వరూపరుణైః
భృగ్వాదిభిర్మన్వాదిభిర్దివ్యభిష్టాయుక్తగ్రహ కన్యాదానకల్పోక్త కన్యాదానమహాదానం కరిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేకకోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర గదా పద్మాంకిత కోటి సూర్య ప్రకాశకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైఖానస ఆగమోక్త ప్రకారేణ ఆంగీర్ష భారస్పత్య భారద్వాజ త్రయార్షే ప్రణాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ అంతర్యామి అత్యావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోర్లత్రే ఆంగీర్ష భారస్పత్య భారద్వాజ త్రయార్షే ప్రణాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణో ఖ్యాతివశాది ఉత్పత్తి స్థితిలే కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవశర్మణః పౌత్రాయ ఆంగీరస బాలహస్పత్య భారద్వాజ త్రయార్షే ప్రోరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాగణ నికుట మకుట మణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరస బాలహస్పత్య భారద్వాజ త్రయార్షే ప్రేరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక విర్పాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబరధరాయ నిజావతారాయ స్వర్ణ గరుడవాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావలావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకర రాసు జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామధర్వణ సకల వేదాధ్యాయిని భార్గవచ్చవనాప్తవానారుద్రపంచార్షే ప్రణిత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అనంతగుణాత్మకాం భృగో సంకల్పతనీయాం భార్గవీం ఉత్తర ఫల్గునీ నక్షత్రే కన్యారాసు జాతాయాం శ్రీ శ్రీదేవి నామ్నీం ఇమాం కన్యాం రుణీద్వయ దాస్యామి. ఋగ్యజుస్సామధర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యవావత్సారణేభ్యోత్రయార్షే ప్రణిత కాశ్యవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనీయాం కాశ్యపీం రేవతీ నక్షత్రే మీనరాసు జాతాయాం శ్రీ భూదేవి నామ్నీం ఇమాం కన్యాం రుణీద్వమే దాస్యామి. కన్యాం కన సంపన్నాం కనకాభరణేతాం దాస్యాం విష్ణవే తుభ్యం బ్రహ్మలోకం జిగీర్ష్య కాలం కథా మాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రేతోహం ప్రయచ్ఛామి సర్వకామ్యార్థసిద్ధయే విశ్వంభరాశ్వరూపా సాద్గుణ్య సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతీః కన్యాదానసముహూర్తోऽస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోస్తు. ఓం నమో వెంకటేశాయ. సంసార సాగరమును దాటించువాడై తారణః అని స్తుతించబడుతూ ఉన్నటువంటి పరమాత్మ అనిత్యమైన సంసార సాగరములో మునిగిన జీవుడు తనకు తానుగా ఒడ్డుకు చేరలేడు, ఈశ్వరానుగ్రహమే అతనిని కాపాడాలి అనేటటువంటి విధానంతో కళ్యాణోత్సవంలో ఉన్నటువంటి అంతర్భాగంగా ఉన్నటువంటి ఒక నియమం కూడా ఉన్నది. అంటే ఒక సందేశంగా దానిని మనం స్వీకరించాలి. అందుకనే అన్నమాచార్యుల వారు పైపైన సంసార బంధముల కట్టేవు అని అంటూ ఉన్నాడు. అంటే ఏదైతే మనల్ని మళ్ళీ మళ్ళీ ఈ జన్మకు రావడానికి కారణం చేస్తూ ఉన్నదో దానిని తొలగించుకోమని చెబుతూ ఉన్నాడు. అంతేగాక దానికి దూరంగా ఉండమని చెబుతూ ఉన్నాడు. అంటే అర్థం ఏంటి అంటే దానికి దూరం అవ్వడం అంటే భగవంతునికి దగ్గర అవ్వడము అని అర్థం.
అందుకనే శాశ్వతమైన తత్వాన్ని భగవంతుని తత్వంగా ఎంచి దానికోసం మన సర్వేంద్రియాలు సర్వశక్తులను ఒడ్డి ప్రవర్తిస్తూ ఉండాలి అని చెప్పే విధానమే ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం. అజ్ఞాన సుడిగుండానికి ఆహుతి కాకుండా శ్రీహరియే ఆదుకుంటాడు కాబట్టి భయంకర పెనుగాలుల ధాటి నుండి భయపడేలా శ్రీనాథుడే చేయాలి. భయపడేలా చేస్తాడు, బయటపడేలా కూడా చేస్తాడు పరమాత్మ. కాబట్టి రెండింటికి కారణం తానే అయ్యుండి అజ్ఞానము అనేది కూడా నేనే అంటున్నాడు కదా పరమాత్మ. జ్ఞానము నేనే, అజ్ఞానము నేనే. అజ్ఞానులు మూఢులు ఈ విధంగా అందరిలో నేనున్నానని చెబుతూ ఉంటూనే మనస్సు నేనే, బుద్ధి నేనే అని చెబుతున్నాడు. మరపు నేనే అని కూడా చెబుతున్నాడు కదా పరమాత్మ. కాబట్టి తనను ఆశ్రయించిన భక్తులను సంసార సాగరము నుండి ఒడ్డుకు చేర్చు వాసుదేవుడే ఆ భక్తులకు జన్మజరాది భయములు లేకుండా చేయువాడై ఉన్నాడు. అందుకనే తారహ అనేటటువంటి నామంతో కూడా పరమాత్మ పిలువబడుతూ ఉన్నాడు. గర్భ జన్మ జరా మృత్యురూపమైనటువంటి భయము నుండి తరింపజేయువాడై భగవానుడు తారహ అని స్తుతించబడుతూ ఉన్నాడు. తారయతీతి తారహ, తరింపజేయువాడైనటువంటి వాడై తారా శబ్దమును కీర్తించబడినాడు. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జయా దుఃఖం, పునః సంసార సాగరం దుఃఖం. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. జన్మించడములో దుఃఖము, ముసలితనములో దుఃఖము, వ్యాధులలో చిక్కినప్పుడు దుఃఖము. ఈ సంసారమనేటి సాగరము ఎటు చూసినను దుఃఖ పెనుగాలులతో ఆవరింపబడి ఉన్నది కదా. కనుక జాగరూకుడవై ఉండమని హెచ్చరిక జరుగుతూ ఉన్నది. కానీ అట్టి జనన మరణాది భయాదుల నుండి శ్రీపతి జీవులను ఉద్ధరించువాడై ఉన్నాడు. అందుచేత భగవానుడు సూర్యుడై పిలువబడుతూ ఉన్నాడు. పరాక్రము గలవాడై భగవానుడు సూరహ అని స్తుతించబడుతూ విక్రమణాత్ సూరహ, విక్రమ విశేషణము కలిగిన భగవానుడు సూర్యుడని పిలువబడుచు ఉన్నాడు. అపజయము నెరుగనివాడై సూర్యుడయ్యను. అసుర శక్తుల ననగద్రొక్కి ధర్మస్థాపన చేసి కేశవుడు సూర్యుడాయను. జయింపశక్యముగాని కామక్రోధాదులను అవలీలగా జయించి సూర్యుడని ఖ్యాతిగాంచెను. శౌర్యము కలిగియుండుటచే తాను సూర్యుడని తెలియబడెను. ఈ విషయమును సౌరిహి అనేటటువంటి నామంతో కూడా పిలుస్తూ ఉన్నారు పరమాత్మను. బలవత్తరములైనటువంటి ఇంద్రియ మనోబుద్ధులను అణచినవాడై భగవానుడు శౌర్యాయను. సూరస్య పత్యం వసుదేవస్య సుతః శౌరిహి అంటే సూరసేనుని కుమారుడు వసుదేవుడు, వసుదేవుని కుమారుడు శ్రీకృష్ణుడు. కనుక సూర సంతతికి చెందినటువంటి వాడు. కనుకనే మనకు తెలియకుండానే ఒక పదం నుంచి ఇంకొక పదానికి ఆ బంధం అనేటటువంటిది, సత్సంబంధం అనేటటువంటిది ఏ విధంగా ఉంటుందో ఇక్కడ పరమాత్మ అన్ని రూపాలలో, అన్ని వస్తువులలో, అందరి వ్యక్తుల్లో ఉన్నాడు అనేటటువంటి ఒక విషయాన్ని ఇక్కడ ఈ పరంపరను మనం గమనించగలిగితే అర్థమవుతూ ఉంటుంది. అందుకనే సూరసేనుని కుమారుడు వసుదేవుడు, వసుదేవుని కుమారుడు శ్రీకృష్ణుడు. కనుక సూర సంతతికి చెందినటువంటి వాడై సూరహ అనేటటువంటి నామాన్ని కూడా మోస్తూ ఉన్నాడు పరమాత్మ. వసుదేవుని కుమారుడైనందున శ్రీకృష్ణుడు శౌరి అని పిలువబడుతున్నాడు. తన జననము నామమాత్రమే. ఎందుకనగా జనించిన వారందరికీ తాను ప్రభువై ఉన్నాడు. ఈ నామమును జనేశ్వర అనేటటువంటి నామంతో తీర్చిదిద్దారు. అందుకనే జనులకు ప్రభువై జనేశ్వర అని తెలియబడుచు ఉన్నాడు. జనానాం జంతూనామీశ్వర జనేశ్వర. జనులకు ప్రాణులకు ప్రభువుగాన భగవానుడు జనేశ్వరుడని కీర్తించబడుతున్నాడు. కనుక పరమాత్మ అందరికీ అనుకూలవంతుడే. ఎవరు ఏ విధంగా భగవంతుణ్ణి కీర్తిస్తూ భగవంతునికి దగ్గరవుతూ భగవంతుని యొక్క శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకుంటున్నారో ధార్మికంగా, అది పూర్తిగా భగవంతుణ్ణి భక్తునికి పట్టించేటటువంటి సందర్భం ఏంటి అంటే పూర్తి శరణాగతి తత్వంతో భగవంతుని వేడుకోవడమే. అలాంటి పరమాత్మ నేడు కళ్యాణ చక్రవర్తిగా మనకు గోచరిస్తూ, అదిగో మాంగళ్యధారణ సుముహూర్తం ఆసన్నమయ్యేటటువంటి ఈ శుభ సందర్భంలో, అభిజిత్ లగ్నంలో చక్కగా మంగళసూత్రాలకు చక్కగా ఈ యొక్క కైంకర్యాన్ని విధి నిర్వహణలో భాగంగా అర్చక స్వాముల వారు పరమ శుద్ధీకరణమైనటువంటి వస్తుద్రవ్యాలతో గంగేచ యమునేచ సృష్టిలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి గంగాజలం అంతా కూడా ఇక్కడ సంప్రోక్షణ పద్ధతి ద్వారా శుచీకరణ కావించబడి పరమాత్మకు శుచీకరణ పద్ధతితోటి ఈ యొక్క విధానాలన్నీ కూడా మనం గమనిస్తున్నాం. చక్కగా స్వామివారి అనుగ్రహం ఈ విధంగా ఉంటుంది అని చెప్పడానికి వీలుగా పవిత్రత అనేటటువంటి శక్తి స్వరూపాన్ని మనకు గోచరించేటట్లుగా పరమాత్మ కనకాంబ్రాలతో
తయారు చేయబడినటువంటి మాలను ధరించి అనుగ్రహ భాసనంగా దానిని తన స్వహస్తాల మీదుగా అందరూ చూసేటట్లుగా దానిని మనకు సమర్పించడం జరుగుతున్నది. అదిగో దర్శిస్తూ ఉన్నాం. చక్కగా స్వామివారి స్వహస్తాల మీదుగా మాంగళ్య ధారణను నిర్వహిస్తూ ఉన్నారు. శ్రీదేవి అమ్మవారికి, ఇటు భూదేవి అమ్మవారికి ఇరువురికి కూడా చక్కగా కళ్యాణ కైంకర్యంలో భాగంగా మాంగళ్య ధారణను నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. ఓం నమో వెంకటేశాయ. పరమాత్ముని యొక్క దివ్యమైనటువంటి ఔషధం, అమృతం అన్నీ కూడా నామంలోనే ఉన్నాయి కాబట్టి హస్తే గురుత అథా సీతా సావిత్రీ భూదేవ్యై నమః. మాంగళ్య ధారణ సమూర్తోస్తి భవంతో మహాంతో నరున్నందు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. ఎట్టుగూడె బెండ్లి యోగమిద్దరికీ నీ వేళ, ఎట్టుగూడె బెండ్లి యోగమిద్దరికీ నీ వేళ. అట్టే అట్టే లక్ష్మీ నారాయణ యోగము, అట్టే లక్ష్మీ నారాయణ యోగము. ఎట్టుగూడె బెండ్లి యోగమిద్దరికీ నీ వేళ, అట్టే లక్ష్మీ నారాయణ యోగము, అట్టే లక్ష్మీ నారాయణ యోగము. నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు, పొలతికి నీకు గూడె పొంతనాలు. నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు, పొలతికి నీకు గూడె పొంతనాలు. వలుద చక్రవాకాలు వనిత కుచాలు, వలుద చక్రవాకాలు వనిత కుచాలు. నీవు ఎలమి చక్రాయుధు
పాల వెళ్ళి ఇల్లు నీకు మేలు మేలు ఇద్దరికి మేనవావి పాల వెళ్ళి బొట్టె నాకే పాల వెళ్ళి ఇల్లు నీకు మేలు మేలు ఇద్దరికి మేనవావి ఈ లీల శ్రీ వెంకటేశ ఇంతి నీవు గోడితివి ఈ లీల శ్రీ వెంకటేశ ఇంతి నీవు గోడితివి అధిగాహే మహిత్యః ఓం భూస్వః ఓం భూస్వః ఓం స్వస్వః ఓం భూర్భువః స్వః ఐతేన ముఖస్థాః నూతేన ముఖస్థాః సరస్తేన ముఖస్థాః దేవసవిదః ప్రాసావీః ఓం భూః దివ్యరాజ్ఞాయాం సాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం లాజహోమాంతే స్వరమంత్రపర్యాతరణాత్ ప్రాస్తాత్ సమ్మతో దేవాయ వైష్ణవోమం కరిష్యే ఐతేన మునిస్వా నూతేన మునిస్వా సరస్తేన మునిస్వా దివ్యతప్రసవ ఓం మతో దేవాహమంత్రతో విష్ణుచక్రమే పృథివ్యా సప్తధాం విశ్వాహ ఇదం విష్ణుచక్రమే త్రధాను దేవతం సమూఢమస్వాం సరే స్వాహ త్రిణిపదాబ్జక్రమే విష్ణుగోపాదాభ్య తతో ధర్మాణి ధారయన్ స్వాహ విష్ణో కర్మాన్ పుస్తేదో వృతాన్ పుస్తే ఇంద్రస్సేజ్జసఖా స్వాహ తద్విష్ణోః పరమం పదం సదా సంసూర్య దివీయవచక్షురాదగ్ స్వాహ తద్యప్రాస పుణ్యమో జాద్రవాగం తత్సవిందతే విష్ణోద్యత్ర మంపదగ్ స్వాహ ఓం భూస్వాహ ఓం భూస్వాహ ఓం స్వస్వాహ ఓం భూర్భువః స్వాహ ఐతేన ముఖస్థాః నూతేన ముఖస్థాః సరస్తేన ముఖస్థాః దేవసవిదః ప్రాసావీః ఓం భూః అద్యపురోక్తిష్టాయాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం కర్మ సాఫల్యం పృష్టాతంత్రం కరిష్యే ఐతేన మునిస్వా నూతేన మునిస్వా సరస్తేన మునిస్వా దేవసవిదః ప్రసవా యదస్సగర్భణోత్తిరిదమిద్యానేన మహాకరం అగ్నిశ్చష్టార్థం కరోతు స్వాహ అగ్నేః షష్ఠకృతే సుధాహుతాతీనాం కామానాగ సౌత్రిత్రే స్వాహ అగ్నే స్వాహ అగ్నే నారాయ స్వాహ అగ్నే నమతే స్వాహ ప్రజాపతే స్వాహ ఇంద్రాయ స్వాహ విశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వాభ్యో దేవతాభ్య స్వాహ సర్వత్రైవాదుష్టం సర్వత్రైవానాష్టం దేవతముష్మై స్వాహ అగ్నేః షష్ఠకృతే స్వాహ వాసుపదే నమో వాసుపదే స్వాహ యన్మాత్రం ఇంద్రాభూదగ్నిస్తత్తండ్రాः జాతవేదావచర్షణే స్వాహ పునరగ్నిశ్చక్షురాత్మేంద్ర బృహస్పతి పునర్మేశ్వాజివం చక్షాత్ముక్షో స్వాహ ఇష్టేభ్య స్వాహ వశిష్ఠేభ్య స్వాహ భేదందృష్ట్యై స్వాహ నిష్కృత్యై స్వాహ దేవరాధ్యై స్వాహ దేవీభ్య స్వాహ తనోభ్య స్వాహ వృద్ధ్యై స్వాహ సమృద్ధ్యై స్వాహ సర్వసమృద్ధ్యై స్వాహ ఆశ్రావితమిషదాశ్రావితం విషట్కుణమతినోః కంచగ్నే అతిరిక్తం కర్మణ ఛేనమగ్నః పర్వాణి प्रतिरेत कल्पेन स्वाहा कृतालु देवान् स्वाहा स्वस्तिन इंद्रोद्धस्वा स्वस्तिन पूषा श्वेदाः स्वस्तिनस्ताक्षरिष्ठेमि स्वस्तिन बृहस्पति ददात स्वाहा यधो सुषधीमहि स्वाहा समिधस्य तेजोमयि स्वाहा यमस्य धीमे मृत्योर्मे बाहि स्वाहा सूर्यस्य धीमे चक्षुर्मे बाहि स्वाहा सोमस्य धीमे चित्तमे बाहि स्वाहा वायोर्धीमे प्राणान्मे बाहि स्वाहा ब्रह्मणो धीमे बुद्धिमे बाहि स्वाहा सप्तते अग्ने समित सप्तवा सप्तभ्य सप्ताम प्रियाणि सप्ताहोत्राः सप्तधात्वा इंद्रिय सप्तयोनिरावरण स्वागतेन स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं देवर्भुक्तं पृथिवीभुक्तं वोषदेवनस्पतिगन्धर्वास्य भुक्तं अग्निर्जीर्णं वेदिर्जीर्णं देवोज्जीर्णं पृथिवीजीर्णं वोषदेवनस्पतिगन्धर्वास्य जन्नग स्वाहा समन्तां भविष्यागतेन समादित्यैरुषि सम्मर्द्धि समिन्द्रेण विश्वेभिर्देवेभिरन्तां दिव्यं नभो गच्छति यत् स्वाहा अग्निस्त्रिपदो वेदस्त्रिपदो देवस्त्रिपदो पृथ्वीस्त्रिपदो ब्रह्माद्यास्त्रिप्यन्तां वोषदे वनस्पतिगन्धर्वास्य त्रिप्यन्तां यदक्षप्रदामः प्रदामः साक्ष्यमस्तत्रिप्यन्ताम् एतेन मुखस्थाः अनुतेन मुखस्थाः सस्तेन मुखस्थाः देवताप्रासावीः पवित्रमस्य पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा सन्मे भूयात् स्वाहा मे चेष्टाः प्राच्याः देवार्तुजा मार्जन्तां दक्षिणाजां दिश्मसाः पितरं मार्जन्तां दक्षिणतः प्रदीपनया पश्चिमतः पूर्वतमया पश्चिमतः प्रतिपनया उत्तरतः विष्णु दक्षिण पश्चिमतः विष्णुसंसि प्राच्यां विष्णु सर्वसि सर्वाण्यान् समूष्य कृन्धिं विसृज्य अभ्यः प्रोक्ष्य आप्यायन्त्वामिति जुहोति आप्यायन्त्वामा भवोषधियो मरुतां पृषधयश्च दिवं गच्छततो नौरुष्टिमेरय स्वाहा सिद्ध्यन्तां देवसदनं भूतिस्मादेन पदे नित्यं सर्वयज्ञकृतं भवेत् अग्निमार्तियोद्भुतिः त्रियायुषं जमदग्ने कस्यपस्य त्रियायुषं
श्रद्धेवानां त्र्यायुषं तन्मे त्र्यायुषं दीर्घायुत्वाय बलाय शताय शतं च वर्षसे त्र्यायुषम् भूतिस्मादेल्वदे दीर्घायुत्वाय बलाय शताय सञ्चवर्षे त्र्यायुषम् आबोहिष्ठामि अभोस्तानुभूत्येदातना मेहरणाय चक्ष्यै यवस्वदमर्धस्तस्य भाजतेन उषतीरिव मात्रः तस्माहरङ्गमाभो चक्ष्याय जन्मदा वा प्रति स्वभावाते करोमि यद्य सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यथास्थानं यथासुखं प्रवेशयामि अग्निपुरुषाय नमः आज्ञोभारं निवेदयामि पुरोभारं निवेदयामि अग्निम् आदित्यं गच्छ सर्वं श्रीभूनीलासमेत श्रीनिवासार्पणमस्तु। ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని చక్కగా మనం వీక్షించాము. అదేవిధంగా లాజహోమాన్ని మనం వీక్షించాము. వధువు తరపున చేసేటటువంటి హోమాలలో ప్రధానమైనటువంటిది లాజహోమం. లాజలు అనగా పేలాలు, వాటితో నిర్వహించేటటువంటి చక్కనైనటువంటి ఒక హోమమే లాజహోమం. వరుని యొక్క యోగక్షేమాలను దృష్టిలో ఉంచి చేసేటటువంటి యాగాన్ని లాజహోమం అంటారు. ఇప్పుడు వారుణమాయనం అనేటటువంటి దివ్యమైన ప్రక్రియను మనం గమనిస్తూ ఉన్నాం. చక్కగా అన్నమాచార్యుల వారి వంశీయుల చేతుల మీదుగానే ఈ యొక్క కళ్యాణ కైంకర్య విధానాలన్నీ కూడా నిర్వహించబడడం ఒక విశేషమైనటువంటి అంశం. ఎందుకు అంటే అన్నమాచార్యుల వారే ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని చక్కగా తీర్చిదిద్ది ఆ విధంగా కొనసాగింపుగా ఉన్నటువంటి ఈ విధానాలన్నీ కూడా వారి స్వహస్తాల మీదుగా అప్పట్లో జరిగేవి కావున ఆ వంశీయుల చేతుల మీదుగానే ఈ కైంకర్యాలు నిర్వహిస్తూ ఉన్నారు. అదిగో చక్కనైనటువంటి స్వామివారు ఇప్పుడు మాలా పరివర్తనం, కళ్యాణమాలా పరివర్తనం అనేటటువంటి కైంకర్యాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. సమంత్రపూర్వకంగా సభక్తిపూర్వకంగా స్వామివారు కంఠసీమకు అలంకరింపజేసుకున్నటువంటి రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నటువంటి మాలను తీసి ఇప్పుడు సభక్తిపూర్వకంగా శ్రీదేవి అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నారు. ఇప్పుడు శ్రీదేవి అమ్మవారు కంఠసీమకు అలంకరింపజేసుకొని
మళ్ళీ స్వామివారికి ఎంతో మానసిక స్పర్శను ఆ పూల ద్వారా అందించేటటువంటి విధానంతో మనం భావన చేస్తూ స్వామివారి స్వహస్తాలతో అందినటువంటి పూలమాలను మళ్ళీ అమ్మవారి స్వహస్తాలతో స్వామివారు ధరించారు. ఇప్పుడు స్వామివారి స్వహస్తాలతో చక్కనైనటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో ఇప్పుడు భూదేవి అమ్మవారికి కళ్యాణమాలను ధరింపజేస్తూ ఉన్నారు స్వామివారి స్వహస్తాలతో అర్చక స్వాముల వారు. ఇప్పుడు అమ్మవారు ధరించినటువంటి కంఠసీమకు అలంకరింపజేసుకున్నటువంటి మాలను తీసి ఇప్పుడు సభక్తిపూర్వకంగా సమంత్రపూర్వకంగా మళ్ళీ స్వామివారికే సమర్పిస్తూ ఉన్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతో కల్మషం లేని మనస్సుతో ఏ పని చేసినా అది పూజతో సమానమే, యజ్ఞంతో సమానమే. అలాంటి కల్మషం లేని మనస్సులన్నీ ఒక్కచోట కూడి ఈనాటి ఆర్జిత కళ్యాణోత్సవానికి విచ్చేసి భక్తాదులందరూ కూడా చక్కగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడానికి విచ్చేశారు. పునర్దర్శన ప్రాప్తిరస్తు అని అంటూనే మళ్ళీ 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 ఈ కళ్యాణోత్సవాన్ని వీక్షించేటట్లుగా మాకు దర్శనాన్ని, ఈ అనుగ్రహాన్ని ప్రసాదించు ప్రభు అని వేడుకునేటటువంటి ఆ మనస్సులన్నీ ఎంత కల్మషం లేకుండా ఉన్నాయో చూసారా. చక్కగా ఆ విధానంతో శ్రీవారి కళ్యాణోత్సవం నిర్వహించబడడం. ఇప్పుడు ఇరుదేవేరులను కూడా స్వామివారి సరసన ఒక చోటికి చేర్చి ఇప్పుడు అక్షతారోహణ అనేటటువంటి కైంకర్యాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. చక్కగా అక్షతలు అనగా చిన్న చిన్న భాగాలు కానీ సంపూర్ణమైనటువంటి పసుపుతో కూడినటువంటి బియ్యము అన్నమాట. కాబట్టి అక్షతారోహణలో పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అనేటటువంటి అన్నమాచార్యుల వారి చక్కనైనటువంటి సంకీర్తనలు వింటూ ఈ యొక్క అక్షతారోహణ కైంకర్యాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పెట్టనే పెద్ద తురుము పెండ్లి కూతురు, నేడే పెద్ద
నారాయణాయ